జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో రాష్ట్రంలో పరామర్శల కొత్త నాటకానికి తెరలేపారన్నారు తాడేపల్లి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు దినం నిర్వహిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. గొడ్డలిపోటుతో సొంత బాబాయిని జింకా వెంకట నరసయ్య అనే భైరటీస్ గనులున్న వ్యక్తిని వెన్నుపోటు పొడిచిన విషయం అందరికీ తెలుసన్నారు. వెన్నుపోటు రాజకీయాల్లో సిద్ధహస్తుడు, వాటికి పేటెంట్ కలిగిన ఏకైక వ్యక్తి జగనే అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ఇచ్చిన హామీలను మరిచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నేత జగన్ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయమేనని, తాము అధికారంలోకి వచ్చాకే వాహనదారులు ధైర్యంగా రోడ్ల మీదకు వస్తున్నారని చెప్పారు. గంజాయి ముఠాను పరామర్శించడానికి రావడమేంటి అని ప్రశ్నించారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వేరే కార్యక్రమం లేనట్టుగా ఒక కొత్త నాటకానికి తెరదీశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలలో భాగంగా వెన్నుపోటు దినం, విద్రోహ దినం అని మాట్లాడటం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వారు కానీ, వారి తాతగారు కానీ, తండ్రి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ రాజకీయ చరిత్ర వెన్నుపోటుతో కూడుకున్నది. వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా వెన్నుపోటుతోటే మొదలైంది. జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని బైరటీస్ గనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారికి వాటా ఇస్తే అది దాంతో సంతృప్తి చెందకుండా జింకా వెంకట నరసయ్యని వెన్నుపోటు పొడిచి హెరిటేజ్ గనులన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయి. ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు